kindly go into the details, find out. Once again I say that it's a very big scam. If the revenues has to be shared, it should be shared by GHMC, the state government and the L&T, not just L&T, sir. They are going to take away more than 50,000 crores after the completion of 30 years, sir. ఓల్డ్ సిటీ అలైన్మెంట్ సంబంధించి గౌరవ హైదరాబాద్ ఎంపీ గారితో హైదరాబాద్ శాసనసభ్యులతో ఒకవేళ మా లక్ష్మణ్ గారు ఒకవేళ మా లక్ష్మణ్ గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే హైదరాబాద్ శాసనసభ్యులందరినీ పిలవడానికి కూడా ఏం అభ్యంతరం లేదు, అందరినీ పిలిచి సమావేశం పెట్టేదానికి కూడా ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, చాలా వరకు క్రిటికల్ ప్రాపర్టీస్ విషయంలో ఇందాక నేను చెప్పినట్టు చాలా వరకు కోర్టులో ఉన్నాయి కూడా మేము పరిష్కరించుకోగలిగాం అధ్యక్ష. వాటిని కూడా మార్చుకున్నాం అధ్యక్ష, వాటిని కూడా గెలుచుకున్నాం, చక్కగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ R&R కానీ అదేవిధంగా ల్యాండ్ మన ప్యాకేజీకి కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారికి ఏమైనా ప్రత్యేకమైన అభ్యంతరాలు ఉన్నట్టయితే తప్పకుండా వాటిని పరిశీలించడానికి మేము ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, మిగతా వివరాలన్నింటినీ కూడా మీరు అవసరమైతే వారింత ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి ఒక షార్ట్ డిస్కషన్ రూపంలో తమరు అనుమతిస్తే అది కూడా చేపట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. Representative to Honorable Chief Minister Saab requesting to release all the allocated fund in current year. The fund has not yet been released. I want to make a request to the government to kindly release the allocated fund. I would once again request Honorable Chief Minister Saab to release the balance funds of Minorities Welfare Department before the financial year draws to a close. I request for disbursement of all post-matric scholarship and reimbursement of tuition fee arrears of all students for the financial